క్లాస్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ఇంట్రడక్షన్ అండి. ఈ క్లాస్లో ఇంట్రడక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్గా వచ్చేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ మై వీడియో. ఇంట్రడక్షన్లో ఫస్ట్ పాయింట్ వేరియబుల్. ఏ సింబల్ ఆర్ లెటర్ విచ్ టేక్ వేరియస్ న్యూమరికల్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ వేరియబుల్. ఈ యొక్క వేరియబుల్ అంటే మనము ఏబి ఎక్స్వై ఆల్ఫా బీటా ఎక్సెట్రా దీనిని అనేది చేంజ్ చేయవచ్చు అనమాట. చేంజ్ చేయడానికి మనకు వీలుగా ఉండేటటువంటి ఆల్ఫాబెట్స్ని కానీ లేకపోతే సింబల్స్ని కానీ లేకపోతే లెటర్స్ని కానీ మనము ఏమని పిలుస్తాం, వేరియబుల్స్ అనేసి పిలుస్తాం. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏ బి ఎక్స్వై ఆల్ఫా బీటా గామా ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్. ఏ కాన్స్టాంట్ ఈజ్ ఏ వాల్యూ ఆర్ నంబర్ దట్ నెవర్ చేంజెస్ అంటే ఆ నెంబర్ని మనము చేంజ్ చేయలేం కదా. చూడండి, సపోజ్కి ఇక్కడ 4 ఉంటుంది, 4 అనే పిలుస్తాం అందరం. అలాగే 5 ఉంటుంది, 5 అనే పిలుస్తాం. సో అలాంటి వాటిని అన్నింటినీ కాన్స్టాంట్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x+4లో 4 అనేది ఏమవుతుంది, కాన్స్టాంట్ అవుతుంది. అలాగే x² + 4x + 10 అనేది దాంట్లో 10 అనేది కాన్స్టాంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్. అండ్ ఈక్వేషన్ కంబైన్స్ 2 ఎక్స్ప్రెషన్ కనెక్టెడ్ బై అన్ ఈక్వల్ సైన్. 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ని ఈక్వల్ అనే సింబల్తో డివైడ్ చేస్తుందో వాటిని ఏమంటాము, ఈక్వేషన్స్ అనేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ y+2 = 0. అలాగే 3x - 5 = x+2. రైట్ సైడు లెఫ్ట్ సైడు 0 ఉండవచ్చు, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ అయినా ఉండవచ్చు. కానీ ఆ రెండిటికి మధ్యలో ఒక సింబల్ ఏది = అనే సింబల్ డివైడ్ చేస్తుందో వాటిని ఏమంటాము, ఈక్వేషన్ అనేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్. An equation in which the highest degree of the variable is 1 is called linear equation. హైయెస్ట్ డిగ్రీ 1 అయితే, డిగ్రీ అంటే పవర్ అన్నమాట. హైయెస్ట్ డిగ్రీ వేటికైతే 1 అనేది ఉంటుందో వాటిని అన్నింటినీ లీనియర్ ఈక్వేషన్ అనేసి అంటాం. x+y = 10, ఎందుకంటే ఇక్కడ డిగ్రీ పవర్ అనేది 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ x² + x + 5 = 6. ఇది నాట్ పాలినామియల్ లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటేనా ఇది ఇక్కడ x² పవర్ అనేది 2, డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి x+2 = 5. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ నాట్ లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్ ఇన్ ది వేరియబుల్. ద లీనియర్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. ఇన్ వన్ వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, లీనియర్ ఈక్వేషన్లో ఇన్వాల్వ్స్ ఇన్ వన్ వేరియబుల్ ఉంటే వాటిని ఏమంటాము, ఈ లీనియర్ ఈక్వేషన్ లేదా సింపుల్ ఈక్వేషన్ అనేసి అంటాం. చూడండి, ఇక్కడ = లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమున్నాయి, 1 వేరియబుల్ మాత్రమే ఉంది కదా వేరియబుల్. ఇదొక వేరియబుల్, అలాగే ఇక్కడ కూడా వేరియబుల్. ఇది కాన్స్టాంట్ కదా, సో ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంటే దానిని లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ అనేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. The linear equation which involves 2 variables is called linear equation in 2 variables. లీనియర్ ఈక్వేషన్లో ఒక ఈక్వేషన్ తీసుకొని అందులో 2 వేరియబుల్స్ అంటే xy కానీ లేకపోతే yz కానీ లేకపోతే ab కానీ లేకపోతే bc cd అలాగా 2 వేరియబుల్స్ ఉంటే వాటిని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్స్కి వచ్చేసి 2x + y, వీటికి డిగ్రీ ఏం లేదు కాబట్టి 1 అనేసి అనుకుంటాం, = 7. 3x - 7 = 4y. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ సిమ్యులేషన్.
ఆఫ్ సిమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. చూడండి ఇక్కడ జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఈజ్, ఇక్కడ జనరల్ ఫామ్ అనమాట. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో జనరల్ ఫామ్కి ఫార్ములా, అందులో వేరియబుల్స్ ఉంటాయన్నమాట. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అండి a1 b1 c1 a2 b2 c2 ఆల్ రియల్ నంబర్స్ అండ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. ఇవి రెండు చేసినప్పుడు మనము జీరోకి ఈక్వల్ కాకూడదు. నాట్ ఈక్వల్ టు 0 అంటే జీరోకి ఈక్వల్ కాకూడదు అనే కదండి అర్థం. నెక్స్ట్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ will have either a unique solution or an infinitely many solutions or no solution. చూడండి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విల్ హ్యావ్ ఎయిదర్ ఏ యునిక్ సొల్యూషన్. ఒక లీనియర్ ఈక్వేషన్స్ని మనం తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే యునిక్ సొల్యూషన్స్ లేదా కొన్ని సొల్యూషన్స్ రావచ్చు, లేకపోతే ఇన్ఫినిటీ అంటేనా ఎక్కువగా రావచ్చు, లేదంటే నో సొల్యూషన్సే లేకుండా ఉంటాయన్నమాట. సో అలాంటివన్నీ ఈ లీనియర్ ఈక్వేషన్స్లో చేసినప్పుడు మనకు అలాంటి సాల్యూషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, కన్సిస్టెంట్ సిస్టమ్. ఏ సిస్టమ్ ఆఫ్ సిమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కాల్డ్ సెడ్ టు బి కన్సిస్టెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ సొల్యూషన్. ఒక సిస్టమ్ ఆఫ్ సిమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ సెడ్ టు బి కన్సిస్టెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ వస్తే మాత్రమే వాటిని కన్సిస్టెంట్ సొల్యూషన్ అనేసి అంటాము. నెక్స్ట్, ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్. ఏ సిస్టమ్ ఆఫ్ సిమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ సెడ్ టు బి ఇన్కన్సిస్టెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్స్. ఇన్కన్సిస్టెంట్ అంటే ఒక సిస్టమ్ని తీసుకొని సిమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ సెడ్ టు బి కన్సిస్టెంట్ కాకపోతే వాటికి నో సొల్యూషన్స్ అనేవి ఉండవు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇఫ్ ద లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ దెన్ ద గివ్స్ ద యూనిక్ సొల్యూషన్ ఆఫ్ ద టూ ఈక్వేషన్స్. ఇన్ దిస్ కేస్ pair of linear equations is consistent. చూడండి, ఇఫ్ ద లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ దెన్ ద పాయింట్ గివ్స్ ద యూనిక్ సొల్యూషన్ ఆఫ్ ద టూ ఈక్వేషన్స్. ఇన్ దిస్ కేస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్. ఒక లైన్ మీద పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటే అక్కడ యూనిక్ సొల్యూషన్ అంటే కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. అలాంటి వాటిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంట. సో ఈ విధంగా అండి, ఒక పాయింట్ దగ్గర, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నాయి. మనము a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలాగ మనము కొన్నిటిని తీసుకుంటాం కదా. అలాంటప్పుడు అవి కొన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయంట. అలాంటి వాటిని అన్నింటినీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేసి అంటాం. నెక్స్ట్, సెకండ్ పాయింట్. ఇఫ్ ద లైన్స్ కోయిన్సైడ్ దెన్ దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ దిస్ కేస్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ డిపెండెంట్. ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్ వస్తే అవన్నీ ఎలాగ ఉంటాయి, ఒకే ఈక్వేషన్ మీదే డిపెండ్ అయ్యేసి ఉంటాయి. ఇలాగ ఒకే లైన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ a1x b1y c1y ఒకటి ఆల్రెడీ ఈక్వేషన్ వచ్చేసింది, మళ్ళీ ఆ లైన్ దాని మీదనే డిపెండ్ అయి ఉంది కదా. సో అలాంటి వాటిని అన్నింటినీ కోయిన్సైడ్ ఈక్వేషన్స్ అనేసి అంటాం. నెక్స్ట్, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్. ఇన్ దిస్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ చూడండి, ప్యారలల్ దెన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్స్. అవి ప్యారలల్గా వస్తే వాటికి సొల్యూషన్స్ అనేవి ఉండవంట. ఇన్ దిస్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. అలాగ ప్యారలల్గా వస్తే వాటిని ఇన్కన్సిస్టెంట్ అనేసి అంటారు.
సో ఈ విధంగా ప్యారలల్గా వస్తాయండి. అవి ఎలాగంటేనా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వవు, అలాంటి వాటిని ప్యారలల్ ఇన్కన్సిస్టెంట్ అనేసి అంటాం. చూడండి ఇక్కడ న్యాచురల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. If a1 by a2 not equal to b1 by b2, then the pair of linear equations is consistent. a1 by a2 b1 by b2 not equal to అవుతాయి, అలాంటి వాటిని కన్సిస్టెంట్ అనేసి అంటాము. a1 by a2 equal to b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2, ఇలాగా b1 by b2 c1 by c2 నాట్ ఈక్వల్ టు వస్తే అలాంటి వాటిని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేసి ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. చూడండి ఇక్కడ కన్సిస్టెంట్, ఇక్కడ ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ డిపెండ్ అయి ఉంటాయి అంటేనా ఈ యొక్క 3 కూడా ఈక్వల్గా అవుతాయి. ఈక్వల్ అయినప్పుడు చూడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ డిపెండెంట్ అండ్ ఒక ఈక్వేషన్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాయి, అలాగే కన్సిస్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇదండి ఈ యొక్క క్లాసెస్ వచ్చేసి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.